రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యానికి దార్శనికత్వానికి తెగింపుకు పర్యాయపదమైన శ్రీ రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యులు మదన్ మోహన్ గారు లక్ష్మీకాంత్ గారు మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు వేదికలు అలంకరించిన కాంగ్రెస్ పుర ప్రముఖులు ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు మిత్రులారా మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి 9.5 సంవత్సరాల ఓ కుటుంబ పాలన 60 సంవత్సరాల తెలంగాణ కళ తెలంగాణ సమాజము ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది ఆ కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు కానీ 9.5 సంవత్సరాలలో మన స్వేచ్ఛని హరించి నానా తిప్పలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సమాజాన్ని సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఓ కుటుంబ పాలనతోటి ఓ నియంతృత్వంతో తెలంగాణ యువతని బలిగొన్న కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకున్న ఓటు అమూల్యమైన ఓటుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప చరిత్రన్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి ఈనాడు కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు 100 రోజులు కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలని మాటిచ్చి మాట నిలబెట్టుకొని మొన్ననే మళ్ళీ చెప్పారు మేము రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్టు 15 తారీఖు లోపల ఆ మాటకు కట్టుబడి ఉంటాము కానీ ప్రజాస్వామ్యంలో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామ్యము అందులో ఓటు ఆ ఓటు హక్కు ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజనరసింహ శాసనసభ్యుడైండు మంత్రి అయిండు ఉప ముఖ్యమంత్రి అయిండు మళ్ళీ ఈరోజు మంత్రి అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి దళితులమే కానీ బీసీలమే కానీ మైనారిటీలమే కానీ 10 సంవత్సరాల బీజేపీ పాలన మోడీ పాలన ఈ 10 సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్ బీజేపీ పార్టీ ఏమడుగుతున్నదంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి 400 సీట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నది కానీ దీని వెనుక ఉన్న మర్మం ఏంది దీని వెనుక ఉన్న కారణం ఏంది దీని వెనుక ఉన్న రహస్యం ఏంది 400 సీట్లతోటి ఏం చేయబోతున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు మనకు ఇచ్చిన రిజర్వేషన్ ని రేపు కాలరాయబోతున్నారు అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి జాగ్రత్త పడాలి 75 సంవత్సరాల రిజర్వేషన్ మనకు 1000 సంవత్సరాలు మనం అనగదొక్కిర్రు ఈరోజు మళ్ళీ 400 సీట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చి ఈ 400 సీట్లు ఒకవేళ ఇట్లా బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతున్నది మన సమాజం ప్రమాదంలో పడబోతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను మనమందరం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దళితులే కానీ బీసీలే కానీ ఓబీసీలే కానీ మైనారిటీసే కానీ ఈరోజు సమైక్యంగా ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనపై ఉన్నది కనుక మీ అందరితోటి కోరేది ఒక్కటే మీరందరూ కూడా ఈరోజు మన నాయకుని ప్రసంగం గురించి వెయిట్ చేస్తున్నారు కానీ నాది ఒక్కటే విన్నపం మీకు దళితునిగా ఒక శాసనసభ్యునిగా ఒక సీనియర్ నాయకునిగా ఒక రాజకీయవేత్తగా ఒక ప్రజా నాయకునిగా రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనపైన ఉన్నది రిజర్వేషన్ ని కాపాడుకునే బాధ్యత మనపైన ఉన్నది ఈ దేశాన్ని కాపాడింది సామ్యవాదాన్ని తెలియజేసింది సిద్ధాంతాన్ని నిలబెట్టుకున్నది ప్రజా సేవలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 5 వాగ్దానాలు చేసింది ముఖ్యంగా పేదవాని ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి ఒక సర్వే కావాలి కులగణన కావాలి అదే రకంగా మహిళలకు 50% రిజర్వేషన్ కావాలి అంగన్వాడీ టీచర్లే కానీ హెల్పర్లే కానీ ఆశా వర్కర్లే కానీ
వారికి రెండింతల జీతభత్యాలు పెంచాలి. 30 లక్షల మంది కేంద్రంలో ఉద్యోగాలు కల్పించాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలే కాదు, రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుంది. మీ ఆశీస్సులతోటి కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం చేసిందో ఖచ్చితంగా ఆ వాగ్దానం నిలబెట్టుకుంటుంది. గతంలో ఏ రకంగా అయితే మనం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీగా గెలిపించారు, కానీ 10 సంవత్సరాలలో మనకు ఒరిగింది ఏమి, చేసింది ఏమి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. సాగునీరే కానీ, అభివృద్ధే కానీ, సంక్షేమమే కానీ, భద్రతనే కానీ, రాజ్యాంగ గ్యారంటీయే కానీ, రాజ్యాంగ రక్షణనే కానీ ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. కనుక రాబోయే మే 13 జరిగే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన అమూల్యమైన ఓటు అన్నిట్లో కీమ్తి అనేది, అన్నిట్లో అమూల్యమైనది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబము, మన గల్లీ, మన గ్రామము, మన ప్రాంతము, మన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మనపైన ఉన్నది. సంక్షేమాన్ని పేదవానికి అందించాలి, రైతుని కాపాడాలి, రుణమాఫీ చేయాలి, ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన చేయాలి. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. మాటిచ్చి మాట నిలబెట్టుకునే సత్తా, ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది దేశంలో. ఈనాడు ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీ అంబడి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేపు రాబోయే 10 సంవత్సరాలు వారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తూ, ఇది అందరి బాధ్యతనే. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మనమైదు ఉన్నది. రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మనమైన ఉన్నది. రిజర్వేషన్ కాపాడుకోవాలి, స్వేచ్ఛని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాల్సిందిగా మీ అందరితోటి వినవించుకుంటూ, సురేష్ షెట్కార్ నా మిత్రుడు, గతం